మన వేదాల ప్రకారం పిండోదక క్రియలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. చనిపోయిన తర్వాత దాన, ధర్మం కొంత వండి పెట్టడం, మన సంక్రాంతికి, దీపావళికి చేస్తాం కదా! అలా కాకుండా ప్రతి నెల అమావాస్య అప్పుడు చేయడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. కానీ అదొక ట్రెడిషన్ మాత్రమే. అంతేగాని అదే ఎవరో మనకు ఉద్ధరించేస్తారు అని మన జీవితానికి మనం ఏమీ ఉద్ధరించకపోవడం చాలా తెలివి తక్కువైన పని. మనం భగవద్గీత చదివితే అందులో కృష్ణుడు చాలా క్లియర్‌గా చెప్పాడు. మీ జీవితం మీరే ఉద్ధరించుకోవాలి. మీరు ఉద్ధరించుకోకుండా మీకు మీరేదో ఏది చేసుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత ఎవరో మీకు ఉద్ధరించేస్తారంటే ఆళ్ళ జీవితం ఆళ్ళు ఉద్ధరించుకొని ఇంక మీ జీవితం కూడా ఉద్ధరించేయాలా? మరి మీ సమయం అంతా మీరేం చేస్తున్నారు? ఎవరో మీకు ఉద్ధరించేస్తే. మీకు ఉన్నత లోకాలందరూ వేరే వాళ్ళు పుణ్యం చేసి మీకు దారిపోసియాలా? మీరు మాత్రం ఈ సుఖాలు, సంతోషాలు చూసుకొని బతికేస్తారా? ఇది ఎంతవరకు న్యాయం?